నరసరావుపేట డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ ఎస్డిఎఫ్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో నరసరావుపేట డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలు 2025-26 విద్యా సంవత్సరానికి గాను డిసెంబర్ 13-14 తేదీల్లో నిర్వహించారు. ఈ క్రీడా పోటీలలో పురుషుల క్రికెట్ పోటీలు లోథరన్ హై స్కూల్ మైదానంలో నిర్వహించగా, మహిళా ఉపాధ్యాయుల కోసం త్రోబాల్ పోటీలు జడ్పీ స్కూల్ ఎస్బీపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో పాటు డాక్టర్ రామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ 25-26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటిది టీచర్స్కి గేమ్స్ పెట్టాలనే ఉద్దేశంతో జెంట్స్కి వచ్చేసేసి క్రికెట్, లేడీస్కి వచ్చేసి త్రోబాల్ పెట్టడం జరిగింది. ఈ 13-14 తేదీల్లో మన పల్నాడు జిల్లాకు సంబంధించిన నరసరావుపేట డివిజన్కి సంబంధించినటువంటిది ఈ లోథరన్ హై స్కూల్లో క్రికెట్, అలాగే ఎస్బీపురంలో లేడీస్ సంబంధించిన త్రోబాల్ పోటీలు జరుగుతాయి. ఈ రెండు రోజుల్లో డివిజనల్ లెవెల్ ఫైనల్స్ తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ డిస్టిక్ లెవెల్ ఉంది, దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం మన నరసరావుపేట డివిజన్లో 9 మండలాలకు సంబంధించినటువంటి టీమ్స్ వచ్చినాయి. ఒక గేమ్ అయిపోయింది, రెండో గేమ్ స్టార్ట్ అవబోతుంది. డివిజనల్ గేమ్స్లో భాగంగా లోథరన్ హై స్కూల్ యాజమాన్యం డాక్టర్ రామప్రసాద్ గారు మంచి ఏర్పాట్లు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొదటి మ్యాచ్లో విన్నర్స్ అయినటువంటి నూజెండ్ల వారికి అభినందనలు. రన్నర్స్ కూడా చాలా బాగా టఫ్ మ్యాచ్ ఆడారు. 136 దాకా వాళ్ళు కొట్టడం మంచి మ్యాచ్ జరిగింది. టీచర్లు అందరూ ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒకటి ఆట ఆడి తమ ఫిజికల్ ఫిట్నెస్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఎస్జిఎఫ్ వారి సహకారంతో టీచర్స్ కూడా ఈ సంవత్సరం గేమ్స్ ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి లోథరన్ హై స్కూలు గ్రౌండ్ వాళ్ళ స్టాఫ్కి, ఎమ్మెల్యే గారికి, రామప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది.